నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఎప్పటికీ బోరు కొట్టని స్వీటు మన అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి లడ్డు. నోట్లో వేసుకుంటే అలా జ్యూసీగా కరిగిపోయే ఆ లడ్డూని అస్సలు వంటరాని వాళ్ళు కూడా పక్కాగా చేసుకునేలా ఈరోజు వంట చేసి చూద్దాం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఆలస్యం ఎందుకు? ఈ వీకెండ్ లేదా వచ్చే పండుగలకి కూడా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా రెండు తీసుకొని వెనుక సైడ్ బ్లాక్గా ఉన్నది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకొని పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. చూడండి, ఇందులో మీకు కొంచెం వాటర్ కావాలి అనుకుంటే, అంటే ఎండు కొబ్బరి వేసుకుంటే వాటర్ వేసుకోవాలి, పచ్చి కొబ్బరి వేసుకుంటే వాటర్ అవసరం లేదు. ఇలా మంచిగా ఇలా దగ్గరికి వచ్చే వరకు, అంటే బెల్లం కరిగే వరకు దగ్గరికి వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బాదం కచ్చపచ్చగా దంచుకొని వేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం బాదం వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత చేయితోని కొంచెం తీసుకొని ఉండలాగా వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు ఇలా విడివిడిగా అయిపోతుంది అనుకుంటే ఇంకో కొంచెం సేపు పెట్టుకోవాలి. ఇలా ఉండలాగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని మీరు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. లేదు ఇలా ఉండల్లాగా చేసుకొని, అంటే రౌండ్గా చేసుకొని చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మన కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.